నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పగడ్బందీగా జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలు. అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కలెక్టర్ నిశాంత్ కుమార్. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి. పొంగనూరులో 5K రన్ వెల్లడించిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లాలో మాదక ద్రవ్యాల ఉచ్చులో యువత చిక్కుకోకుండా జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పోరాడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయ వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్కాడ్ సమావేశంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ జిల్లాలోకి అరకు, చింతపల్లి వంటి ప్రాంతాల నుంచి గూడ్స్ వాహనాల్లో రహస్యంగా గంజాయిని తరలిస్తున్న ముఠాలను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 6 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లలో మదనపల్లి 3, రాయచోటి 3 సుమారు 500 వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ రవాణాలో పాల్గొంటున్న వారిని గుర్తించి జైలుకు పంపిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ విక్రయాలను సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ 3 కీలక ఆపరేషన్లను అమలు చేస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. నేరస్తులు, అనుమానిత ప్రాంతాలపై ఆకస్మిక దాడులు, వాహనాల తనిఖీలు, విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలు చేరకుండా కోప్టా చట్టాన్ని పక్కాగా అమలు చేయడం, మెడికల్ షాపుల్లో నిషేధిత మందుల విక్రయంపై నిఘా, 18 ఏళ్లలోపు పిల్లలకు మత్తునిచ్చే పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు, నిబంధనలు మీరితే లైసెన్సులు రద్దు. జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. So proper owners ki manam call chesi kanukuntunnam sir, because these bikes and vehicles are being used to commit further offences sir. ఇవన్నీ కొద్దిగా మనకి చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది సార్. అదర్వైజ్ నో కన్సైన్మెంట్ ఆర్ గాంజా వాస్ ఫౌండ్ లీగలీ ఇన్ అవర్ ఆపరేషన్స్. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళందరినీ బల్క్గా డిఎడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాం సార్. నెక్స్ట్ సార్, ఈ ఆపరేషన్ మధ్యలో కనెక్టెడ్ 6 ఆపరేషన్స్ సార్. నాట్ రిక్వైర్డ్ గో, మీరు ఏ రకంగా వెహికల్స్ లో అయినట్టే ఒక స్పీడ్ బ్రేకర్ అక్కడ ఎరెక్ట్ చేయండి. తహసీల్దార్ ఎంపీడీఎస్ కి చెప్తే బై ఈవినింగ్ దే విల్ కంప్లీట్. పొంగనూరులో తొలిసారిగా నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో ఈ 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల లోపలికి అనుమతించారు. 11 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. అబ్జర్వర్గా 1, సెంటర్ అబ్జర్వర్గా 2, టౌన్ కోఆర్డినేటర్గా 2, చీఫ్ సూపరింటెండెంట్గా 2, జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్గా 2, వీరితో పాటు 20 మందిని ఇన్విజిలేటర్ల సమక్షంలో పరీక్షలు జరిగాయి.
కొలిచే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుష్పాభిషేకం నిర్వహించారు. 108 రకాల పుష్పాలను తెప్పించారు. వాటిని బజారు వీధి గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లి వాసవి మాత ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చిన అమ్మవారి ఉత్సవమూర్తికి పుష్పాలతో అభిషేకించారు. పద్మాసనే పద్మభూతో పద్మాక్షి పద్మజంభవే స్వమాంగం యజ్మత్య పద్మహం ధాన్యం అస్తిష్యాధిగోరథం ప్రజానాం భగోతు మాం చంద్రాభాం లక్ష్మః లక్ష్మీ ఉపాస్మహే ధనమగ్ని ధనం వాయు ధనం సూర్య ధనం పశు ధనమింద్ర బృహస్పతి పరమం పిబతు పుత్రః సోమం ధనస్య సోమిన మయోమాతృభామతే భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీజోత్తం జపేక్షణ యప బ్రహ్మతి భోజిః పద్మప్రియే పద్మరసుప్రవస్తోత్తరియే లక్ష్మీర్ధివే గజేంద్రే మణిగణికచితైర్నాభిన హేమకుంభై నిత్యం స పద్మ శ్రీరంగకామేశ్వరీ కాశీభూత సమస్తతే. అన్నమయ్య జిల్లాలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. రామసముద్రం మండలం భూసానికురపల్లి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు 3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఓ ఇంకేంటి పదమా నువ్వు ఓ లేచా మాత్రం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య అధికారులు తెలిపారు. శనివారం పుంగనూరు పట్టణంలోని కొత్తపేట మరియు తూర్పు మౌసాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు కిరణ్మయి రమ్యకృష్ణులు మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా వ్యాధిని అరికట్టడానికి 2008వ సంవత్సరం నుంచి ప్రపంచ మలేరియా దినంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనము తప్పక సాధించాలి అని నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మలేరియా వ్యాధి చాలా ప్రాణాంతకమైందని, ఆ వ్యాధి బారిన పడకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆడ అనాఫిలస్ దోమ కుట్టడం వల్లే ఈ వ్యాధి వస్తుందని, మండలంలో మలేరియా పాజిటివ్ రానప్పటికీ ఈ దోమ వల్ల ముప్పు పొంచి ఉందన్నారు. జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకోవాలని తెలిపారు. సబ్ యూనిట్ అధికారి
గంగయ్య, ఆరోగ్య సహాయకులు సోమశేఖరాచారి, తేజమూర్తి, పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు మరియు ఆశాలు కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరులో 5K రన్ను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ లెక్కింపునకు ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి గాను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి భీమగానపల్లి సమీపానే గల శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహం వరకు 5K రన్ జరుగుతుందన్నారు. ప్రజలు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రముఖులు హాజరై స్వీయ లెక్కింపు ప్రాముఖ్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులను కటాక్షించారు. పొంగనూరు మండలం వనవల్దిని పంచాయతీ మేర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా వదిలిపెట్టకూడదని మదనపల్లి డీఎస్పీ పావని పోలీసులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ సిబ్బందికి పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల అభిమానం చూపి వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే యువత మత్తుకు, ఆన్లైన్ బెట్టింగులకు బానిసలు కాకుండా చూడాలన్నారు. అలాగే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించి పట్టణ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని, కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెం సమీపంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 80 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. చేసుకుంటాను బాగా తెలుస్తాను. ఈ కంటే పనులు కాబట్టి నడుచుకుంటాను. అక్కడ నెంబర్ తెలుస్తుంది. అక్కడ తెల్లదు బస్సుగా కూడా పైన నెంబర్ ఏం తెల్లదు. సరే, ఇప్పుడు 5, ఇప్పుడు రైట్. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు ప్రతి నెల 4వ శనివారము శంకరాల నేత్రాలయ హాస్పిటల్ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వర్తించబడును. కంటి వ్యాధి గల వారు ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్ళ కంటి వ్యాధిని నివారించుకుంటున్నాం. తరువాత ఈ ప్రక్రియను కేసీటీవీ వారు ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి వారి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీటీవీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు. ప్రతి నెల 4వ శనివారం మా విశ్రాంత ఉద్యోగుల భవనం నందు ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. సుమారుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుండి ఈ విధంగా జరుగుతూ ఉంది. దీనికి శంకర నేత్రాలయ నుండి మన డాక్టర్ మురళీకృష్ణ గారు ప్రతి 4వ శనివారం వచ్చి
ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని చెన్నైకి తీసుకుని వెళ్ళి అక్కడ శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పంపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా దీనికోసం ఇక్కడ మనకు శ్రమిస్తున్నటువంటి మన మున్సామూరి గారు సారు, గోవిందు, దిలీప్ సారు, శ్రీనాథ్ సారు, రాజశేఖర్ సారు వీళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 4వ శనివారం మన శాంతి ఉద్యోగ భవనంలో ఈ విశేషమైన ఈ కార్యక్రమం ఉచిత కంటి శిబిరం జరిపిస్తూ ఉన్నాం. మా కార్యనిర్వాహకులు అందరూ కూడా చేరి విశ్రాంతంగా ఉండే ఇంట్లో కూడా వచ్చి ఈ రోజైతే వాళ్ళు వచ్చి ఇట్లా ఉచిత కంటి శిబిరం జరిపిస్తూ ఉన్నాం. దీనికి ఎంతో విశేష స్పందన వస్తూ ఉంది. ప్రతి కూడా చెన్నై తీసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు పాపము వాళ్ళు ఎంత బస్సు వాళ్ళే పంపిస్తూ ఉన్నారు, తీసుకెళ్ళి వాళ్ళే అప్లై చేసి 2-3 రోజులు మన ఇంటి సౌకర్యం కన్నా ఇంకా బాగా చూసుకొని పంపిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ కంటి శిబిరం ఉచిత కంటి శిబిరము అని చాలా దీనిగా మాకు సంతోషమవుతూ ఉంది. ఇట్లా దీనికంతా సహకారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇట్లా కంటి శిబిరానికి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన నోటి మాట సహాయం చేయాలని కూడా నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు పోతే కళ్ళు చూపిస్తారు, బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు, రూపాయి ఖర్చు లేదని కూడా చెప్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషమవుతుంది. మాకు అందరు కూడా కార్యనిర్వాహకులకు అందరికి కూడా అని కూడా అయిపోద్దు. ఇదంతా ప్రచారం చేస్తాడు మా కేసీ టీవీ యజమాన్యానికి. మానవ శరీరమే దేవాలయం వంటిది. మానవుని శరీరంలో ఉండే జీవుడే దేవుడు లాంటివాడు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆత్మ విడుదల చేస్తుంది. అనారోగ్యమైన శరీరము ఆత్మకు కారాగారం వంటిది. ఎప్పుడు కూడా మానవుని యొక్క పూర్తి క్రియాకలాపాలు కంటి మీద ఆధారపడుతూ ఉంది. కన్ను విషయం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తేనే మరి మానవ జీవితం విజయవంతమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా విస్మరించకుండా కంటి సమస్యల్లో వచ్చినప్పుడు వెంటనే అలక్ష్యం చేయకుండా చూపించుకోవాలా. కంటి సమస్యల్లో ప్రమాదకరమైనవి గ్లకోమా, క్యాటరాక్ట్. భారతదేశంలో తీసుకుంటే ఈ 2 ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని పత్రికలు వార్తలు తెలియజేస్తున్నాయి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, కానీ గ్లకోమా, క్యాటరాక్ట్ అని ఈ 2 సమస్యలను వెంటనే మరి నిర్లక్ష్యం చేయకుండా చూపించుకోవాలా. కంటి చక్కని కంటి చూపు ఉంటేనే వాసన లేని పువ్వు, బుధువర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, మరి గ్రాసము లేని కొలువు, చక్కని కంటి చూపు లేనిది కొరగానిది. కనుక కంటిని బాగా చూసుకోవాలా. అలాగా ఉన్నప్పుడే బాగుంటుంది. మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అనేక ఛానల్స్ ప్రచార సంస్థలు ఉన్నా కానీ ఎందుకు మనం స్థానిక టీవీ అంటే జననీ జన్మభూమిస్తే స్వర్గాధిప గరియేశ మన ప్రాంతంలో ఉండే జరిగే కార్యక్రమాలన్నీ చూస్తే ఆనందానుభూతి పెరుగుతుంది. అబ్బా, మన ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా, కేసీటీ వారు దృశ్యాలు చక్కగా చిత్రీకరించి మనకు అందిస్తున్నారా, మన ప్రాంతాలను చూస్తూ ఉంటే ఆనందానుభూతి కలుగుతుంది. ఎక్కడో ఉండే ఛానల్ కాకుండా కేసీటీ వారు అనేక కార్యక్రమాలు ప్రామాణికంగా నిష్పక్షపాతంగా ప్రచారం చేస్తున్న వారు మా పుంగనూరు పట్టణంలో ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా నడపవలసిందిగా మేము కోరుకుంటూ ఆ సంస్థ అధినేతకు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జై హింద్. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గత ఏడాది 238 మరణాలు నమోదు కాగా ఈ ఏడాది 173కు తగ్గాయి. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద వాహనాల ప్రదర్శన, స్టాప్, వాష్ అండ్ గో వంటి కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ లభిస్తుందని
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాను ప్రమాదరహితంగా మార్చేందుకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీగా జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలు. అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కలెక్టర్ నిశాంత్ కుమార్. ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి. ఇరవై పొంగునూరులో 5K రన్ వెల్లడించిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.